నెక్స్ట్ అయితే ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయిలండి. అంటే మనకి మందంగా ఉంటాయి, కొంచెం బరువుగా ఉంటాయి. ఈ కడాయిల వల్ల యూజ్ ఏంటంటే అండి, మనకి తొందరగా అంటుకోదు, మాడదు అనమాట. సెగ బాగా పట్టద్ది. ఒకసారి వేడెక్కిందంటే మనకి వంట చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. తక్కువ ఆయిల్ వేసి చేసేయచ్చు. అంటే మనం ఆయిల్ ఎక్కువ ఎందుకు వేస్తాము, చాలా వరకు మనం ఆయిల్ ఏంటంటే ఫ్రైలు చేసేటప్పుడు అంటుకోకుండా ఉంటుంది అన్నట్టుగా మనం ఎక్కువ వేస్తాము. కానీ దీంట్లో చాలా తక్కువ ఆయిల్తోనే ఫ్రైలు కూడా చేసుకోవచ్చు. కూరలు మామూలుగానే నీళ్లు పోసి చేసే కూరలు అయితే తొందరగానే అయిపోతాయి అన్నమాట. దీనికి మూత కూడా వస్తుంది కాబట్టి మనం మూత పెట్టి నార్మల్గానే మనం ఏ కూర చేసుకోవాలన్నా కానీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మూత కూడా కొంచెం బరువుగానే ఉంటుంది. ఆ మూత పెట్టేసామంటే మనకి ఆవిరి బయటకు వెళ్లకుండా చాలా యూస్ఫుల్ అండి. మనం రోజువారీ వాడుకోవడానికి చాలా బాగుంటుంది. కుక్కర్లో చేయలేని కూరలన్నీ ఈ స్టెయిన్లెస్ స్టీల్ మందంగా ఉండే ఈ బౌల్స్లో అంటే కడాయిల్లో చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే 6 years నుంచి వాడుతున్నానండి. నా దగ్గర ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు నెయ్యి